వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి. ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ప్రొద్దుటూరులో దారుణ హత్య. భారీగా పెరుగుతున్న టమాటా ధరలు. ముగిసిన మాజీ సీఎం జగన్ పర్యటన. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు. కడప రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. మదనపల్లె సమీపంలోని బోయగుండ గంగమ్మను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తండ్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, సతీమణి శ్రీ చైతన్య, సోదరులు పుత్తా లక్ష్మీరెడ్డి, సాయినాథ సింహారెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారిని ఆశీర్వదించారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఈ రోజు దారుణ హత్య జరిగింది. వైఎంఆర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకట మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇతడిని హత్య చేసిన వ్యక్తి భూమిరెడ్డి రామచంద్రారెడ్డి అని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కాగా సంఘటన స్థలంలో మృతదేహం కనిపించలేదు. ఇల్లంతా రక్తపు మరకలు, శరీర భాగాలు ఉన్నాయని, నిందితుడే మృతదేహాన్ని తీసుకుని వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ఈ రోజు మధ్యాహ్నంతో ముగిసింది. పులివెందులోని హెలిప్యాడ్ నుంచి బెంగళూరు పయనమయ్యారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి జగన్ ను కలుసుకున్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి తోడు ఉంటారని భరోసా కల్పించారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిని మండల అంగన్వాడీ వర్కర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లకు ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని త్వరితగతిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి హామీ ఇచ్చారు. ఇబ్బంది కలగకుండా, కామన్ కంప్లైంట్ రాకుండా చూడండి. దాని సొల్యూషన్ ఓన్లీ స్పందనలో తీసుకొని చేస్తారా లేదా అనేది చూడండి. కానీ కంప్లీట్ గా ఇక్కడ వచ్చిన వాడు హ్యాపీగా వెళ్ళాలి. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రొద్దుటూరు స్థానిక బుశెట్టి కళ్యాణ మండపంలో ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో టీవీఎస్ గ్రూపు కంపెనీల సహకారంతో మండలంలోని 10వ తరగతి చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. జిల్లాలో బాధితులు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు పోలీసుల అధికారులకు ఆదేశించారు. సోమవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో బాధితులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులు అధికారులను ఆదేశించారు. కడప రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకానికి కడప రైల్వే స్టేషన్ ఎంపిక కావడంతో సుమారు 30 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కడప రైలు నిలయంలో ప్లాట్ఫామ్లను సుమారు 10 మీటర్ల మేర విస్తరించి గ్రానైట్ తో తీర్చిదిద్దనున్నారు. మొలకల చెరువు మార్కెట్లలో టమాటా ధర రోజు రోజుకి పెరుగుతోంది. టమాటా మార్కెట్లో గత 10 రోజులుగా ధరలు పెరుగుతూ ప్రస్తుతం 14 కిలోల బాక్సు ధర 1000 రూపాయల నుంచి 1090కి చేరుకుంది. బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు తరలి వస్తుండడం, ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పంట లేకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు. దివ్యాంగులకు నెలకు 6000 పెన్షన్ ప్రకటించడంతో బద్వేల్ నియోజకవర్గంలోని వికలాంగులు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు బద్వేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం దివ్యాంగులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.